హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అర్జున్ విరాట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ సరదాగా స్క్రోల్ చేస్తుంటే పాత ఏఎన్ఆర్ గారి వీడియో ఒకటి దొరికింది. ఏఎన్ఆర్ గారు కూడా శివాజీ గారు లాగే మాట్లాడారండి. మక్కీకి యాజ్ ఇట్ ఈస్ శివాజీ గారు ఏం చెప్పారో జస్ట్ ఆ ఒకటి రెండు బూతులు ఆడుకోకుండా హిలేరియస్గా ఏఎన్ఆర్ స్టైల్లో చెప్పారు. ఎలా అంటే అమ్మాయిలు మంచి బట్టలు వాడాలని, అమ్మాయిలు చూసుకొని బట్టలు వేయాలని, నడుమ కొంచెం ఎక్స్పోజింగ్ ఎక్కువైందని. సో సినిమాల వరకు పర్వాలేదు, బట్ ఫంక్షన్స్కి వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలని తను సర్కాస్టిక్గా చెప్పాడండి. ఆ వీడియో చూశాను. ఇప్పుడు ఆ వీడియో చూసాక నాకు అనిపించింది చాలా హైలైట్లో ఉంది, చాలా ట్రెండింగ్గా ఉంది నా వీడియోస్. బట్ దాన్ని చూసి ఈ అనసూయ కానీ, ఈ ఫేక్ ఫెమినిస్టులు ఉంటారు కదా, అనసూయ లాంటి వాళ్ళు కానీ, చిన్మయి లాంటి వాళ్ళు కానీ ఎందుకు దాన్ని కౌంటర్ చేయట్లేదు, ఎందుకు దాన్ని అటాక్ చేయట్లేదు? ఎందుకంటే ఏఎన్ఆర్ గారి దగ్గరికి వెళ్తే వాళ్ళ భవిష్యత్తు ఉండదని భయం. శివాజీ గారు సాఫ్ట్ టార్గెట్ కాబట్టి తను ప్రమోట్ చేసుకోవచ్చు. తనంటే మంచి వ్యూస్ వస్తాయి, మంచి లైమ్ లైట్లో ఉండొచ్చు, వ్యూస్ వస్తాయి, మంచి మంచి అవకాశాలు వస్తాయి. అందుకని శివాజీ గారిని టార్గెట్ చేస్తున్నారు. దమ్ముంటే ఏఎన్ఆర్ గారు అనమానండి, నేను ఒప్పుకుంటా. ద ఫెమినిస్ట్ ఆర్ గ్రేట్ అని చెప్పి నేను ఇంపోజిషన్ రాస్తా 1000 times. వీళ్ళంతా ఫెమినిస్ట్ కూడా కాదండి, ఫేక్ ఫెమినిస్ట్స్. మరి నేను అంటున్నాను, అమ్మాయిలు తప్పుగా అనుకోకండి. ఫేక్ ఫెమినిస్ట్కి చాలా తేడా ఉంది. నా అంబిషన్ గాడు కూడా ఏదేదో మాట్లాడాడు కదా, శివాజీని తిట్టాడు కదా, వాడికి కూడా చెప్తున్నా, దమ్ముంటే ఏఎన్ఆర్ మీద రియాక్ట్ అవ్వు, ఓకేనా? దీని మీద పెద్ద వీడియో చేశారంటే ఏఎన్ఆర్ గారు ఒరిజినల్ వాయిస్ కూడా అందులో ఉంచాను. అది నేను కామెంట్స్లో డిస్క్రిప్షన్స్లో పెడతాను. దయచేసి అర్జున్ విరాట్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి.